అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు ధనుసు రాశి వారి యొక్క ఫలితములు ఎలా ఉంటాయి అనే విషయం తెలుసుకుందాము. 2026, 2027 సంవత్సరానికి గాను ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని కారణంగా చేయు పనులలో ఆలస్యం అవుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత ఆర్థిక బాధలు పెరిగి అప్పు చేయవలసినటువంటి అవసరములు రావచ్చు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు రావచ్చు. జాగ్రత్త అవసరము. రైతులకు సామాన్య ఫలితములు మాత్రమే అందుతాయి. రెండో పంట ఆచితూచి వేయండి. నూతన స్నేహితులు ఏర్పడతారు. స్నేహం వరకు మాత్రమే వారిని ఉంచడం మంచిది. వ్యాపారాది విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. సోదరుల మధ్య ఆస్తి వివాదాలు రావచ్చు. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య ఇతరులకై గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బంధువర్గం వద్ద కలివిడిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. విద్యలో కొన్ని ఆటంకాలు ఉంటాయి. నిరాశ వద్దు. రెండవ అవకాశం ఖచ్చితంగా మీకు ఉంటుంది. విద్యారంగము, వైద్య రంగము, రియల్ ఎస్టేట్, కిరాణా దుకాణాలు, కూరగాయల వ్యాపారాలకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సంవత్సరం చివరన కష్టపడిన వారికి మంచి ఫలితం అందుతుంది. శుభ ఫలితాలు చూస్తారు. చికాకు, నిరాశ వదిలి పని చేసుకున్న వారికి ఈ సంవత్సరం మంచి ఫలితములు అందుతాయి. కాబట్టి జాగ్రత్త అవసరము. అర్ధాష్టమ శని కారణము ఉన్నప్పటికీ కూడా కష్టపడింది ఏ ఫలితము రాదు కాబట్టి ఖచ్చితంగా ఫలితములు కోసము మీరు కష్టపడండి. అంతిమంగా మీకు మంచి ఫలితములు అందుతాయి. నామ నక్షత్రం వారికి 40% గాను, జాతక ప్రకారము ధనుసు రాశి వారికి 60% గాను ఈ సంవత్సరము ఫలితములు అందుతాయి. తదుపరి వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాము.